క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఎలాగున్నారు? క్రమముగా దేవుని వాక్యం వింటున్నారా? ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారా? ఈ దివ్య సత్యాలు మీరు వినటమే కాదండి, మీ బంధువులకు, మిత్రులకు కూడా పరిచయం చెయ్యండి. ప్రభు వాక్యము వారిని స్వస్థపరిచి ఆదరించి రక్షిస్తుంది. ప్రతిరోజు దేవుని వాక్యం వింటే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు ఎన్నో. దేవుని వాక్యాన్ని మన హృదయంలో స్టోరేజ్ చేసుకోవాలి. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుందని ప్రభులు వారు చెప్పి ఉన్నారు. మన హృదయములో దేవుని వాక్యము నిండుగా ఉంటే మన మనసు దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తుంది. దేవుని వాక్యానుసారంగా మనము నడవగలము. దేవుని వాక్యానికి మనము అవకాశం ఇవ్వాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనములో ఇలాగున రాయబడింది: వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. వాక్యం అనే నది పక్కన మనం కూర్చొని ఉంటే ఆ నది మన హృదయంలోనికి ప్రవహిస్తుంది. దేవుని యొక్క వాక్యం అనే నది మన హృదయంలోనికి ప్రవహించుచున్నప్పుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు ఎన్నో అనుభవిస్తాము. ఒక సంవత్సరము వర్షము దూరమైన, ఒక సంవత్సరము వెట్ట కలిగిన చింతనందదు, కాపు మానదు. హృదయములో స్టోరేజ్ చేసుకున్న ఉన్న విశ్వాసి ఎన్ని ఆటుపోటులకు, ఎన్ని శ్రమలకైనా వంగక, వణకక, బెణకక వారు నిలబడి ఉండగలరు. దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంటే మనకు నూతన స్వభావం కలుగుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో తన కనికరము చొప్పుననే అని రాశాడు. పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. దేవుని వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటామో పరిశుద్ధాత్ముడు ఆయన మనతో కలిసి పనిచేస్తాడు. ఆయన మనము ఏకమై మనము నడుస్తాము, కలిసి భుజిస్తాము, కలిసి పండుకొని నిద్రిస్తాము. ఆయనతో నీవు ఆయనతో ఏకమై ఉంటారు. దేవుని వాక్యాన్ని హృదయం నిండా నింపుకున్న వారి జీవితం పరలోకపు సువాసన గుబాళిస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనములో ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే: వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దాని వ్రాసిదను. యెహోవా వాక్కు ఇదే. మోషే కాలములో దేవుడు 10 ఆజ్ఞలను రాతి పలకల మీద రాసి ఇచ్చాడు. చాలామంది చూచి చూడనట్టుగా, విని విననట్టుగా ఉన్నారు. దేవునికి దూరమై అనేక మంది ఆయన రాజ్యానికి చేరక పతనమైపోయినట్లుగా చూశాము. కానీ ఈ యుగములో ఎవరును నశించుట దేవుని చిత్తము, ఉద్దేశము కాదు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయన నిధిని, ధర్మవిధిని మన మనసులో ఉంచి ఆయన వాక్యపు విధులను మన హృదయాలపై రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలపై ముద్రించుచున్నాడు. ఇప్పుడు చదువు రానివారు, చదువుకున్నవారు దేవుని వాక్యాన్ని ఈజీగా ప్రియులారా వాక్యానుసారంగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మన ప్రార్థనలన్నిటికీ జవాబునిస్తాడు. క్రీస్తునందు ప్రియ శ్రోత, సంఘ కాపరి బోధిస్తుండగా వాక్యాన్ని తృణీకరించుకోవద్దు. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని క్రమంగా వినాలి. విన్న వాక్యాన్ని హృదయంలో ముద్రించుకోవాలి. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ముద్రగా ఉంటుందో వారి జీవితంలో శ్రమలు, శోధనలు అనేవి తటస్థించినా వారు చింతపడరు. వారి యొక్క ఆధ్యాత్మికమైన కాపు మానరు. క్రీస్తునందు ప్రియ శ్రోత, నీవు ఆ దిశగా కొనసాగగలవా? ఇట్టి రక్షకుడును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా? వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకో.
ప్రభుకి అవకాశం ఇవ్వండి. ప్రభు నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రియ పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నీ సర్వసత్యములోనికి నడిపించి సహాయం చేయండి. ఆధ్యాత్మికమైన ఫలితాలు ఎన్నో మేము పొందుకోవడానికి మీరే కృప చూపి సహాయం చేస్తారని మనం చేస్తున్నాం. పరసంబంధమైన దీవెనలు మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి పుణ్యనామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీ సుందరమోమును చూడాలని, నీ సుందరమోమును చూడాలని, ఒకటే కోరిక నీతో ఉండాలని, ఒకటే